సో దుస్తులు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఎందుకు అల్లు అర్జున్ని అంత హుటాహుటిన అదుపులోకి తీసుకెళ్తున్నారు? అయితే ఒక రకమైన మెసేజ్ ఇస్తున్నారా చట్టం ముందు అందరూ ఒకటే అనేది కూడా వినిపిస్తోంది. అలాంటి మెసేజ్ వచ్చినట్టయితే కనుక అనేక సంఘటనలు ఉంటాయి, అనేక సంఘటనలు అలాగా చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. బట్ ఈ సంఘటనకి సో ఈ రకంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్న కూడా వస్తున్న నేపథ్యంలో మరి పోలీసులు దీని మీద ఏమైనా వివరణ ఇస్తారనేది కూడా చూడాలి. అయితే మనం ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్కి వీళ్ళకి ఒక పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా సంయమనం కోల్పోకూడదు. సో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. సో ఏదైతే చట్టరీత్యా దీనికి చర్యలు ఉంటాయో ఒకవేళ బెయిలబుల్ అయితే కనుక బెయిల్ తీసుకునే వెసులుబాటు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సో అందరూ కూడా ఆ రకంగా ఆలోచించాలి, సంయమనం కోల్పోకూడదు అనేది సాక్షి కూడా విజ్ఞప్తి చేస్తుంది. ప్రస్తుతం అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్, అలాగే అతని తండ్రి అల్లు అరవింద్, అలాగే మావయ్య చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు కూడా అక్కడ పోలీసులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే సెక్షన్స్ ఏవైతే పెట్టారో అల్లు అర్జున్ పై 105, 118 ఆఫ్ 1, రెడ్ విత్ 3/5 BNS సెక్షన్స్ కింద వీటిని నాన్ బెయిలబుల్ కేసులుగా కూడా ప్రస్తుతం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. మరి నాన్ బెయిలబుల్ అయితే మళ్ళీ దీని మీద రిమాండ్కి తరలించే అవకాశం కూడా ఉంటుందా? అందుకే రిమాండ్కి తరలిస్తారనే ఉద్దేశంతో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా న్యాయవాదులతో వస్తారనో లేకపోతే ఏదైనా ఎక్స్క్యూజ్తో వాళ్ళు వస్తారనో ఏ అవకాశం లేకుండా పోలీసులు ఈ రకంగా వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లారా అనేదాన్ని కూడా వినిపిస్తోంది. మరి ఏ రకమైన వివరణ పోలీసులు ఇచ్చే అవకాశం ఉందో వెయిట్ చేయాలి. నేను డీసీపీ గారితో మాట్లాడినాము, మెసేజ్ పెట్టాం. ఇన్స్పెక్టర్ గారు మేమేం చేసేది ఏం లేదు కదా, లోపలిపోయి మేమేం చేయం కదా. అనుమతించట్లేదండి, అనుమతించకుండా రైట్, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మా కరెస్పాండెంట్ సుష్మిత ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సుష్మిత, చెప్పండి, ఏం జరుగుతోంది అక్కడ? పోలీసులు ఏమన్నా వివరణ ఇచ్చే అవకాశం ఉందా? సో సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మాత్రం నాన్ బెయిలబుల్ కేసులుగా నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సరే, కాసేపటి క్రితమే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. పూర్తిగా ఇక్కడ పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా వచ్చే అవకాశం ఉండడం వల్ల దానికి తగ్గట్టుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. సో ముందస్తు సమాచారంతోనే ఇక్కడ పూర్తిగా భారీగా పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అల్లు అర్జున్ అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకొని వచ్చారు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ని చూసేందుకు కూడా, అంటే అల్లు అరవింద్ కలిసేందుకు అల్లు అరవింద్ అలాగే అల్లు శరీష్ అలాగే అల్లు అర్జున్ మామగారు ఇక్కడికి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఇక్కడ పూర్తిగా కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిగా జనాల తాకిడి కూడా ఎక్కువగా ఉండడంతో వారిని కంట్రోల్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికి దీనికి సంబంధించి ఏదైతే డిసెంబర్ 4వ తేదీ ఏదైతే ప్రీమియర్ షోకి సంబంధించి పుష్ప 2కి సంబంధించి ఆ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. అంతే తన కొడుకు కూడా చాలా తీవ్ర గాయాల పాలైన పరిస్థితి మనం చూసాం. సో దానిపైన కూడా చిక్కడపల్లి పోలీసులు అయితే కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాదాపు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో ఈ ఏదైతే
సెక్షన్లు నమోదు చేశారు అవి నాన్ బెయిలబుల్ సెక్షన్స్గా కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. దీని పరంగా కూడా చూసుకుంటే 7 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ సెక్షన్స్ ఏదైతే రద్దు చేయాలో దీనిపై స్టే ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దాంట్లో కూడా హైకోర్టులో ఆ పిటిషన్కి దానికి సంబంధించి వాదన అయితే వినిపించాల్సి ఉంది. అంతలోపే చిక్కడపల్లి పోలీసులు కూడా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ప్రస్తుతం మనం చూసాము. సో మొత్తం కూడా చూసుకుంటే ఈ సెక్షన్ల కింద గురించి 109 BNS యాక్ట్ ప్రకారం అలాగే 118 Class 1 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద కూడా పోలీసులు సెక్షన్లు నమోదైతే చేశారు. సో మొత్తంగా ఈ సెక్షన్లో 5 నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే 118 Class 1 కింద 7 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే ఇప్పుడు ఈ అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొని వచ్చారు. అల్లు అర్జున్ కలిసేందుకు వారి బంధువులు కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మొత్తంగా ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అల్లు అర్జున్ని చూసేందుకు కొంతమంది ఫ్యాన్స్ లాగా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది తొక్కిసలాట జరగకుండా కూడా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అదనపు బలగాలను కూడా దించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే దీనికి ఇప్పటికే పోలీస్ స్టేషన్లకు అయితే తరలించారు. దాని పరంగా కూడా లోపల దర్యాప్తు సాగుతున్నట్టు కొడుతుంది, విచారిస్తూ ఉన్నారు. దీని గురించి కూడా అప్పుడు దాదాపు హైకోర్టు కూడా పిటిషన్ దాఖలు చేయడంతో సో ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు, మరి లీగల్గా కూడా ఫైట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సివి ఆనంద్ కూడా దీనిపైన స్పందించినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. కోర్టులో హాజరుపరుస్తాం అల్లు అర్జున్ని అని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక్కడ అరెస్ట్ చేసిన అనంతరం కూడా అతని దర్యాప్తు అనంతరం కూడా ఏమైనా వైద్య టెస్టుల అనంతరం కోర్టులో కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ పోలీసు బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు. పుష్ప 2కి సంబంధించి ఏదైతే ప్రీమియర్ షోలో ఏర్పాటు చేసిన అక్కడ తొక్కిసలాట కారణంగా కూడా ఇప్పుడు అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే పోలీసులు దీనిపైన ఎటువంటి సమాచారాన్ని కూడా ఇవ్వలేదు. అరెస్ట్ చేసిన వెంటనే కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. సో కాసేపటి సుష్మిత అల్లు అర్జున్ తరపు అంటే అతని తండ్రి అల్లు అరవింద్ అవ్వచ్చు, లేకపోతే మామయ్య చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. సో గతంలో ఒకవేళ స్టాంపీడ్స్ జరిగి ఏదన్నా ఇలా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినట్టయితే కనుక వాళ్ళని ఒకళ్ళని బాధ్యులు చేస్తూ అదుపులోకి తీసుకున్న దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి. ఒకసారి మనం హిస్టరీ చూసుకుంటే 1954 ప్రయాగ్ కుంభమేళా దగ్గర నుంచి సో మొన్న జరిగిన రాజమండ్రిలో జరిగిన పుష్కరాల్లో జరిగిన స్టాంపీడ్ దగ్గర నుంచి ఉపహార్ సినిమా ఫైర్ ఏదైతే ఉందో అక్కడి నుంచి తీసుకొని హత్రాస్ క్రౌడ్ వరకు ఏ సంఘటనలో కూడా ఎవరైనా బాధ్యుల్ని చేసిన దాఖలాలు లేవనే చెప్తూ ఉంటారు. అలాంటిది ప్రస్తుతం అల్లు అర్జున్ని బాధ్యుడిగా చేయటాన్ని కూడా కొంతమంది ఆక్షేపిస్తూ ఉన్నారు కదా. సో దాన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది. సెకండ్ థింగ్, క్రౌడ్స్ చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అల్లు అర్జున్కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెద్దగా ఉంటుంది, ఫ్యాన్ బేస్. దానికి తగిన చర్యలు తీసుకున్నారా అనే క్వశ్చన్ కూడా ఉంది. ఈ రెండింటికి ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? సరే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ ప్రీమియర్ షోకి సంబంధించి కూడా చాలా వరకు సినీ హీరోలు కూడా వస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో ప్రస్తుతం అల్లు అర్జున్ని బాధ్యుడిగా చేయడానికి కారణం పోలీసులకు ఒక ఇంటిమేషన్ లేకుండా ఇచ్చారు. దాని కారణంగానే ఒక బాధ్యుడిని చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ థియేటర్ యాజమాన్యాన్ని కూడా బాధ్యులను చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా ఇప్పటి వరకు జరిగిన సంఘటనలో ఇప్పటి వరకు కూడా మీరు చెప్పినట్టు ఎక్కడే కానీ ఒక సినీ హీరోని కానీ ఇంకెవరిని కానీ అరెస్ట్ చేసిన దాఖలాలు చూడలేదు. కానీ అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఇప్పుడు వెంటనే అరెస్ట్ చేసి జైలుకి ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. ఖచ్చితంగా కోర్టులో హాజరుపరుస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. సో దీన్ని ఇంత పేర బాధ్యులు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తంగా ఇప్పటివరకు అయితే ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది అని ఎక్కువగా ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండడంతో కూడా పూర్తిగా ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఫ్యాన్స్ కూడా చాలా మంది వచ్చారు అల్లు అర్జున్కి సంబంధించి. అంతేకాకుండా వారందరినీ కూడా కంట్రోల్ చేసుకునేందుకు కూడా పూర్తిగా పోలీసు బందోబస్తుని అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాము. చాలా వరకు అదనపు బలగాలు కానీ అన్నిటి కూడా ఏర్పాటు చేసుకున్నారు. తాళ్లు కానీ దానికి సంబంధించి భారీ కేట్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మొత్తంగా కూడా చూసుకుంటే అల్లు అర్జున్ని మరి కాసేపట్లో మరి అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ మామ కూడా ఇక్కడ చేరుకున్నారు. మరి లీగల్గా ఎటువంటి ఒపీనియన్ ఇక్కడ తీసుకుంటారా, లేకపోతే బెయిల్ పిటిషన్కి అప్లై చేస్తారా, లేకపోతే దానికి సంబంధించి లీగల్గా ఎటువంటి ప్రొసీజర్ ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది కూడా తెలియాల్సి ఉంది. సో ఇప్పటివరకు అయితే మొత్తంగా పోలీస్ స్టేషన్లో అయితే అల్లు అర్జున్ ఉన్నారు. అతన్ని కలిసేందుకు కూడా చాలా మంది బంధువులు లోపలికి వెళ్ళారు. సో ఎటువంటి లీగల్ గా కూడా వెళ్తారు, లేకపోతే బెయిల్ పిటిషన్